అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. ఘట్టమనేని కుటుంబం నుంచి హీరోగా పరిచయం అవుతున్న జయకృష్ణ, రాశా థడాని జంటగా నటిస్తున్న చిత్రం శ్రీనివాస మంగాపురం. విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. జూలై 30న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానున్న ఈ సినిమా నుంచి ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసిన చిత్ర బృందం తాజాగా ఉక్కిరి బిక్కిరి పూర్తి వీడియో సాంగ్ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పాట సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రముఖ స్వరకర్త జీవి ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ఈ మెలోడీకి చంద్రబోసు సాహిత్యం అందించగా గాయకుడు హరిచరణ్ తన గాత్రంతో ప్రాణం పోశారు. విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక కుటుంబ కథా చిత్రం ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 ప్రచార కార్యక్రమాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చిత్రంలోని ప్రధాన పాత్రలను ఒక్కొక్కటిగా పరిచయం చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నారు. తొలి పాత్రగా విక్టరీ వెంకటేష్ పోషిస్తున్న చిట్టిబాబు పాత్రను పరిచయం చేయగా, అనంతరం శ్రీనిధి శెట్టి, యువీనా పార్థవి, రాజా ప్రజ్వల్ పాత్రలను పరిచయం చేయనున్నారు. ఈ నలుగురి పాత్రలు ఈ ఆత్మీయ కుటుంబ కథకు హృదయంగా నిలవనున్నాయి. ఈ చిత్రంలో వెంకటేష్ చిట్టిబాబు పాత్రలో అలరించనున్నారు. కుటుంబాన్ని ప్రేమతో, ఆప్యాయతతో, బాధ్యతతో ఒకే తాటిపై నడిపించే కుటుంబ పెద్దగా ఆయన పాత్ర ఆకట్టుకోనుంది. విడుదలైన పాత్ర పరిచయ వీడియోలో వెంకటేష్తో పాటు శ్రీనిధి శెట్టి, నారా రోహిత్ కనిపిస్తూ నవ్వులు, భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాలతో నిండిన చిత్ర ప్రపంచాన్ని అందంగా పరిచయం చేశారు. ఇక ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తూ ఉండగా, రవికే చంద్రన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, కెవిన్ కుమార్ యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా సంపూర్ణ పండుగ వినోద చిత్రంగా ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగా కుటుంబ కోడలు నటి లావణ్య త్రిపాఠి తాజాగా బాడీ షేమింగ్కు గురయ్యారు. ప్రసవం అనంతరం ఆమె శరీర ఆకృతిలో వచ్చిన మార్పులపై సోషల్ మీడియా వేదికగా కొందరు నెటిజన్స్ ప్రతికూల వ్యాఖ్యలు చేయడంతో మెగా అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ ట్రోల్స్ను గట్టిగా తిప్పికొడుతూ లావణ్యకు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. ఇటీవల ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరైన లావణ్య మునుపటి కంటే కాస్త బొద్దుగా కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వెలుగులోకి రావడంతో కొందరు నెటిజన్స్ ఆమెను లక్ష్యంగా చేసుకుని లావుగా అయ్యారు, ఆంటీలా కనిపిస్తున్నారు అంటూ అనుచితంగా వ్యాఖ్యానించారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ను వివాహం చేసుకున్న లావణ్య 2025 సెప్టెంబర్లో మగబిడ్డ వాయు తేజ్కు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుండి ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ తన సమయాన్ని పూర్తిగా మాతృత్వానికే కేటాయిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఒక నూతన తల్లిపై ఇటువంటి విమర్శలు చేయడం శోచనీయమని మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రసవానంతరం మహిళల శరీరంలో మార్పులు రావడం సహజం. గతంలో ఐశ్వర్యరాయ్, కాజల్ అగర్వాల్ వంటి అగ్ర కథానాయకులు కూడా ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. సెలబ్రిటీలైనా, సామాన్యులైనా ప్రసవం తర్వాత తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఈ బాడీ షేమింగ్ సంస్కృతికి స్వస్తి పలకాలి అంటూ వారు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం లావణ్యకు మద్దతుగా మెగా అభిమానులు చేస్తున్న పోస్టులు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కుడి చేతి మణికట్టు సమస్యకు కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్లో విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. ఈ శస్త్రచికిత్సకు గంగా హాస్పిటల్ చీఫ్, ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎస్ రాజశేఖర్ నాయకత్వం వహించారు. ఎన్నో దశాబ్దాల అనుభవం, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలు అందుకున్న ఆయన ఆర్థోపెడిక్ రంగంలో ఒక లెజెండ్గా గుర్తింపు పొందారు. ఇదే డాక్టర్ రాజశేఖరన్ గతంలో చిరంజీవి గారికి అత్యంత క్లిష్టమైన వెన్నెముక శస్త్రచికిత్సను కూడా విజయవంతంగా నిర్వహించారు. రామ్ చరణ్ మణికట్టు సమస్యకు అత్యుత్తమ చికిత్స అందించాలనే ఉద్దేశంతో అమెరికాలోని మయామికి చెందిన ప్రముఖ హ్యాండ్ అండ్ రిస్ట్ సర్జన్ డాక్టర్ అలెహాండ్రో బాడియాను ప్రత్యేకంగా కోయంబత్తూరుకు ఆహ్వానించారు. చేతి మణికట్టు శస్త్రచికిత్సలు, ముఖ్యంగా స్పోర్ట్స్ ఇంజూరీస్లో చికిత్సలో ఆయన ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన నిపుణులు. సాధారణంగా ఆయన అపాయింట్మెంట్ పొందడమే ఎంతో కష్టమైన విషయం. అలాంటి ఆయన ప్రత్యేకంగా రామ్ చరణ్ కోసం రావడం విశేషం. డాక్టర్ రాజశేఖరన్, డాక్టర్ అలెహాండ్రో బాడియా, డాక్టర్ ప్రవీణ్ భరద్వాజ, అలాగే వారి నిపుణుల బృందం కలిసి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఆరోగ్య పరిస్థితి ఎంతో సంతృప్తికరంగా ఉందని, మరో 4 రోజులు విశ్రాంతి అనంతరం హైదరాబాద్కు తిరిగొచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ సమయంలో చిరంజీవి, సురేఖ దంపతులు ఉపాసన కోయంబత్తూరులోనే ఉండి రామ్ చరణ్కు తోడుగా ఉన్నారు. డాక్టర్ రాజశేఖరన్ గారికి చిరంజీవి గారితో ఎంతో కాలంగా ఆత్మీయ స్నేహబంధం ఉంది. రామ్ చరణ్ త్వరగా పూర్తిగా కోలుకొని మరింత ఉత్సాహంతో తన చిత్రీకరణలో పాల్గొనాలని అభిమానులందరూ కోరుకుంటున్నారు.
ఓటీటీలో మా ఊరి పొలిమేరతో సంచలనం సృష్టించి థియేటర్లలో పొలిమేర 2తో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్ తెరకెక్కిస్తున్న విజయవంతమైన హర్రర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ఇప్పుడు పొలిమేర 3గా మరింత పవర్ఫుల్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో పొలిమేర 3 చిత్రాన్ని వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్ సైన్ ప్రముఖ నిర్మాత పంపిణీదారుడు దివంగత నారాయణదాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి బ్యానర్స్పై వంశీ నందిపాటి జాన్వి నారంగ్లు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ రెండు సంస్థల కలయికతో మరింత పవర్ఫుల్గా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం సికింద్రాబాద్లోని ఓ గణేష్ ఆలయంలో సంప్రదాయ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత ఎగ్జిబిటర్ నారాయణదాస్ నారంగ్ జయంతి సందర్భంగా చిత్రాన్ని ప్రారంభించడం విశేషంగా నిలిచింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తొలి క్లాప్ ఇవ్వగా సీనియర్ నిర్మాత డి సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. యువ నిర్మాత బన్నీవాస్ ఎగ్జిబిటర్ సదానంద్ గౌడ్ చిత్ర బాండెడ్ స్క్రిప్ట్ను చిత్ర బృందానికి అందించి విజయాన్ని ఆకాంక్షించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్, పుస్కుడ్ రామ్మోహన్ గారు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ సింగర్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ సీజన్ 16 విజేతగా ఒడిశాకు చెందిన జ్యోతిర్మయి నాయక్ నిలిచారు. అట్టహాసంగా జరిగిన గ్రాండ్ ఫినాలేలో ఆమె ట్రోఫీని కైవసం చేసుకున్నారు. ఈ విజయంతో ఆమె 20 లక్షల నగదు బహుమతిని కూడా గెలుచుకున్నారు. ఫైనల్లో తనిష్క్ శుక్లా, అనిష్క చోంకర్, మన్రాజ్ వీర్ సింగ్, మైస్ కంబోసు, సుహైల్ సూఫీలతో పోటీపడి జ్యోతిర్మయి విజేతగా అవతరించారు. ఇండియన్ ఐడల్ చరిత్రలో ఒడిశా నుంచి టైటిల్ గెలుచుకున్న తొలి కంటెస్టెంట్గా ఆమె రికార్డు సృష్టించి తన రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. ఒడిశాలోని భువనేశ్వర్కు చెందిన 25 ఏళ్ల జ్యోతిర్మయి నాయక్ ఇండియన్ ఐడల్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందకముందే ఒడిశా ప్రాంతీయ సంగీత పరిశ్రమలో సుపరిచితురాలు. ఆమె యొక్క గాయని మాత్రమే కాదు, శిక్షణ పొందిన మ్యూజిక్ థెరపిస్ట్ కూడా. సంగీతం ద్వారా మానసిక భావోద్వేగ సమస్యలకు చికిత్స అందించడంలో ఆమెకు నైపుణ్యం ఉంది. ఎపిక్ అరా లైఫ్ అనే ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్ కథనం ప్రకారం రూర్కేలాలో జన్మించిన జ్యోతిర్మయి తల్లిదండ్రులు చక్రధర్ నాయక్, గౌరీ నాయక్. సంగీతంపై మక్కువ ఉన్న ఆమె తండ్రి ఆమెను వృత్తిపరంగా ఈ రంగంలో ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించారు. డెక్కన్ క్రానికల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జ్యోతిర్మయి తన సంగీత ప్రయాణం గురించి పంచుకున్నారు. 3వ తరగతిలో ఉన్నప్పుడే రూర్కేలాలో బుద్ధప్రసాదరావు వద్ద హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం ప్రారంభించినట్లు తెలిపారు. భువనేశ్వర్ వెళ్ళాక తన ప్రస్తుత గురువు బాలకృష్ణ భైరా వద్ద శిక్షణ కొనసాగించారు. అదే సమయంలో గురు శారదా ప్రసన్న సాహు వద్ద బాలీవుడ్ పాటలపై ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఆయన 2023లో మరణించిన ఆయన బోధనలు నన్ను నడిపిస్తూనే ఉన్నాయి. పాటను ఎలా పాడాలో కాదు, భావాలను ఎలా అందంగా పలికించాలో ఆయన నేర్పించారు అని జ్యోతిర్మయి గుర్తు చేసుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి నటుడు విజయ్కు సంగీత దర్శకుడు అనిరుద్ధ్ రవిచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. జననాయకంతో పాటు లియో, బీస్ట్, మాస్టర్, కత్తి చిత్రాల్లో కలిసి పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ చేశారు. ఈ ప్రయాణం తనకెంతో మధురమైనదని, భావోద్వేగాలతో నిండినదని పేర్కొన్నారు. మీతో కలిసి పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నాపై మీరుంచిన అపారమైన నమ్మకానికి ధన్యవాదాలు. ఈ జ్ఞాపకాలను జీవితాంతం మర్చిపోలేను. మన సంగీతం ఎప్పటికీ జీవిస్తుంది అని అనిరుద్ధ్ తన పోస్టులో రాసుకొచ్చారు. ఈ సందర్భంగా విజయ్తో కలిసి ఉన్న ఫోటోను కూడా పంచుకున్నారు. విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత విడుదలైన తొలి చిత్రం జననాయకన్. ఇది విజయ్ నటించిన చివరి సినిమా కూడా. ఇందులో బాబీ డియోల్, పూజా హెగ్డే, మమితా బైజు కీలక పాత్రలు పోషించారు. తెలుగు చిత్రం భగవంత్ కేసరికి ఇది రీమేక్గా తెరకెక్కింది. తెలుగు సినిమా తెరపై క్రియేటివిటీ అనే పదానికి సరికొత్త నిర్వచనం చెప్పిన దర్శకుడు ఎవరంటే ఠక్కున వినిపించే పేరు కృష్ణవంశీ. ఆయన ఫ్రేమ్ పెడితే అందులో జీవం ఉట్టిపడాలి. పాట తీస్తే అది కళ్ళ ముందు ఒక పెయింటింగ్లా కదలాలి. ఎమోషన్ పండితే గుండె బరువెక్కాలి. ఇది ఆయన స్టైల్. అందుకే ఆయన్ని టాలీవుడ్ ముద్దుగా క్రియేటివ్ డైరెక్టర్ అని పిలుచుకుంటుంది. గులాబీతో గుబాలించిన, నిన్నే పెళ్లాడతాతో క్లాసిక్ హిట్ కొట్టిన, ఖడ్గంతో దేశభక్తిని రగిలించిన అది కృష్ణవంశీకే చెల్లింది. ఆ విలక్షణ దర్శకుడి పుట్టినరోజు జూలై 28. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 1962 జూలై 28న జన్మించిన పసుపులేటి వెంకట బంగారురాజు సినిమా మీద ఉన్న పిచ్చితో మద్రాస్ రైలెక్కి ఆ తర్వాత ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకుడు కృష్ణవంశీగా మారిన ప్రయాణం చాలా స్ఫూర్తిదాయకం. సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేసిన కృష్ణవంశీ 1995లో గులాబీ సినిమాతో మెగాఫోన్ పట్టి మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని తన వైపుకు తిప్పుకున్నారు. అప్పటి వరకు ఉన్న మోస ధోరణులకు భిన్నంగా ఒక వైవిధ్యమైన ప్రేమ కథను, క్రైమ్ ఎలిమెంట్స్ను మిక్స్ చేసి ఆయన చూపించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది.
ఇక గులాబీ ఇచ్చిన విజయంతో కృష్ణవంశీ రెండో సినిమాగా నాగార్జునతో నిన్నే పెళ్లాడతా చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక మోడ్రన్ క్లాసిక్గా నిలిచిపోయింది. కుటుంబ అనుబంధాలు, సరదా సన్నివేశాలు, టబు నాగ్ మధ్య కెమిస్ట్రీ వెరసి ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాకు ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు కూడా దక్కడం విశేషం. కేవలం కమర్షియల్ హంగులే కాదు, అంతర్లీనంగా స్ట్రాంగ్ ఎమోషన్స్ పండించడం కృష్ణవంశీ ప్రత్యేకత అని ఈ సినిమా నిరూపించింది. వరుస హిట్స్ వస్తున్న సమయంలో కృష్ణవంశీ చేసిన సాహసం సింధూరం. నక్సలిజం బ్యాక్డ్రాప్లో సాగే ఈ కథలో రవితేజ, బ్రహ్మాజీలను ప్రధాన పాత్రలో పెట్టి ఆయన చేసిన ప్రయోగం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని అంటూ సాగే పాటలో సామాజిక బాధ్యతను గుర్తు చేసిన తీరు అద్భుతం. ఆ తర్వాత వచ్చిన ఖడ్గం సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రతి భారతీయుడిలో దేశభక్తిని తట్టిలేపేలా ఆయన తీసిన ఈ సినిమా రవితేజ, శ్రీకాంత్ కెరీర్లో ఒక మైలురాయిగా మిగిలిపోయింది. మేము సైతం పాట వింటే ఇప్పటికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కృష్ణవంశీ సినిమాల్లో కుటుంబం, సంప్రదాయాలు చాలా అందంగా కనిపిస్తాయి. మహేష్ బాబుతో ఆయన తీసిన మురారి సినిమా ఇందుకు పర్ఫెక్ట్ ఉదాహరణ. అమ్మవారి నేపథ్యం, శాపాలు, ఉమ్మడి కుటుంబం ఇలాంటి ఎలిమెంట్స్తో ఆయన అల్లిన డ్రామా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఇక ఆ తర్వాత చందమామ సినిమాతో మరోసారి విలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీని చాలా స్వచ్ఛంగా చూపించి బాక్సాఫీస్ హిట్ కొట్టారు. కాజల్ అగర్వాల్ కెరీర్ టర్న్ అవ్వడానికి ఈ సినిమానే ప్రధాన కారణం. అంతఃపురం సినిమాలో సౌందర్యను, చందమామలో సింధు మీనన్ను, రాఖీలో ఎన్టీఆర్ను ఆయన చూపించిన విధానం నటీనటుల్లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. కేవలం డైరెక్షనే కాదు, కొరియోగ్రఫీ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ సిట్టింగ్స్లలో కూడా ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన సినిమాల్లో పాటలు విజువల్గా ఎంత గ్రాండ్గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రముఖ నటి రమ్యకృష్ణను 2003లో వివాహం చేసుకున్న కృష్ణవంశీకి రిత్విక్ వంశీ అనే కుమారుడున్నారు. సుదీర్ఘ కెరీర్లో 3 జాతీయ అవార్డులు, 9 నంది అవార్డులు అందుకోవడం ఆయన ప్రతిభకు నిదర్శనం. ఈ మధ్యకాలంలో రంగమార్తాండ సినిమాతో మరోసారి తనదైన మార్క్ ఎమోషనల్ డ్రామాను పండించి కళాకారుల జీవితాల్లోని సంఘర్షణను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఎప్పటికప్పుడు కొత్త కథలతో, కొత్త ఆలోచనలతో వచ్చే క్రియేటివ్ డైరెక్టర్ మున్ముందు మరిన్ని అద్భుతమైన చిత్రాలను అందించాలని కోరుకుంటూ సంతోషం టీం హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఇండియన్ సినిమా హిస్టరీలో చాలా తక్కువ మంది నటులు మాత్రమే సొంత ఇమేజ్ను దాటుకుని పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తారు. ఆ లిస్టులో టాప్ ప్లేస్లో ఉండే పేరు ధనుష్. 1983 జూలై 28న వెంకటేష్ ప్రభుగా జన్మించిన ఆయన ఇష్టం లేకపోయినా కుటుంబం ఒత్తిడితో ముఖానికి రంగు వేసుకున్నారు. తండ్రి కస్తూరి రాజా దర్శకత్వంలో వచ్చిన తుల్లువదో ఇలామై సినిమాతో మొదలైన ఆయన ప్రయాణం అంచెలంచెలుగా ఎదిగి నేడు హాలీవుడ్ వరకు విస్తరించింది. బాడీ షేమింగ్ చేసినోళ్లే నేడు ఆయన నటనను చూసి జై కొడుతున్నారు. అన్న సెల్వరాఘవన్ చెక్కిన శిల్పంగా మారిన ధనుష్ కాదల్ కొండేన్ సినిమాతోనే నటుడిగా తన మార్క్ ఏంటో ప్రపంచానికి చాటి చెప్పారు. ఆ తర్వాత వెట్రిమారన్ లాంటి దర్శకుడితో ఆయన ప్రయాణం కోలీవుడ్ గతిని మార్చేసింది. ఆడుకాలం సినిమాలో 19 కోళ్ల పెంపకందారుడిగా ఆయన పండించిన ఎమోషన్స్కు దేశమే ఫిదా అయింది. ఆ సినిమాతో చాలా చిన్న వయసులోనే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకోవడం ఒక రికార్డ్. ఇక అసురన్ సినిమాలో మధ్య వయస్కుడిగా ఆయన చూపించిన రౌద్రం, బాధ్యత చూసి విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. కేవలం నటనలోనే కాదు, వైదిస్ కొలవిరెడ్డి అంటూ మైక్ పట్టి ప్రపంచాన్నే ఊపేసిన ఘనత ధనుష్ సొంతం. ఆ ఒక్క పాటతో యూట్యూబ్ రికార్డులను తిరగరాసి గ్లోబల్ స్టార్గా మారిపోయారు. ధనుష్ కెరీర్ గ్రాఫ్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. సౌత్ నుంచి వెళ్ళి బాలీవుడ్లో రామ్జనాతో ఉత్తరాది ప్రేక్షకులను ఏడిపించడం, అక్కడి నుంచి హాలీవుడ్కి వెళ్ళి ది గ్రే మ్యాన్లో ఇంటర్నేషనల్ స్టంట్స్ చేయడం, ఇదంతా ఒక కళలా అనిపిస్తుంది. కానీ అది ధనుష్ పట్టుదల. గడిచిన 2 ఏళ్లలో ఆయన స్పీడ్ మామూలుగా లేదు. స్వీయ దర్శకత్వంలో వచ్చిన 50వ చిత్రం రాయన్ బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సునామీ ఇంకా ఎవరూ మర్చిపోలేదు. ఆ వెంటనే శేఖర్ కమల దర్శకత్వంలో నాగార్జునతో కలిసి నటించిన కుబేరా సినిమాతో మరో విలక్షణమైన హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు అందరి కళ్ళు ఆయన లేటెస్ట్ సెన్సేషన్ ఓం మీద ఉన్నాయి. అమరన్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్ 16న దసరా కానుకగా విడుదల కానుంది. ఇందులో ధనుష్తో పాటు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తూ ఉండటంతో అంచనాలు పీక్స్కు చేరాయి. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు థియేటర్లలో గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం. ఓం సినిమాకు సంబంధించి ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ముఖ్యంగా దీనికి ఉదిరం ది బ్లడ్వుడ్ అనే క్యాప్షన్ ఉండటంతో ఇది ఎర్రచందనం స్మగ్లింగ్ లేదా అటవీ నేపథ్యంలో సాగే పవర్ఫుల్ యాక్షన్ డ్రామా అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.
ఇక విఘ్నేష్ రాజాతో కరా, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా బయోపిక్ ఇలా వైవిధ్యమైన చిత్రాలతో రాబోయే రోజుల్లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఇండియన్ సినిమా స్థాయిని పెంచుతున్న ఈ ఆల్రౌండర్ ఇలాగే మరెన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ విజయ పరంపర కొనసాగించాలని కోరుకుందాం. అమ్మాయిల కలల రాకుమారుడు మలయాళ చిత్రసీమ నుంచి వచ్చి పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన టాలెంటెడ్ నటుడు దుల్కర్ సల్మాన్. తండ్రి మమ్ముట్టి నటశిఖరమైతే ఆ నీడ నుంచి బయటకొచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న కల్ట్ క్లాసిక్ స్టార్ ఈయన. ఓకే బంగారంలో లవర్ బాయ్గా మెప్పించిన, మహానటిలో జెమినీ గణేషన్గా ఆశ్చర్యపరిచిన, సీతారామంలో రామ్గా కన్నీళ్లు పెట్టించిన అది దుల్కర్కే చెల్లింది. మమ్ముట్టి తనయుడిగా 1986 జూలై 28న జన్మించిన దుల్కర్ సల్మాన్ సినిమా నేపథ్యం ఉన్నప్పటికీ తన సొంత కాళ్లపై నిలబడేందుకే ఇష్టపడ్డారు. 2012లో శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వంలో వచ్చిన సెకండ్ షో సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు. ఆ వెంటనే వచ్చిన ఉస్తాద్ హోటల్ సినిమా దుల్కర్ కెరీర్ను మలుపు తిప్పింది. ఆ తర్వాత అంజలి మీనన్ దర్శకత్వంలో వచ్చిన బెంగళూరు డేస్ మలయాళ ఇండస్ట్రీలోనే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా నిలిచి ఆయన క్రేజ్ను పొరుగు రాష్ట్రాలకు కూడా విస్తరించింది. 2015లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఓకే బంగారం సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అదే ఏడాది వచ్చిన చార్లీ సినిమాలోని నటనకు గాను కేరళ రాష్ట్ర ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. దుల్కర్ కెరీర్లోనే 2018 చాలా ప్రత్యేకమైన సంవత్సరం. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి చిత్రంలో జెమినీ గణేషన్ పాత్రలో ఆయన చూపించిన పరిణితి చూసి ఇండస్ట్రీ మొత్తం షాక్ అయింది. ఆ తర్వాత 2002లో హను రాఘవపుడి దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ లవ్ స్టోరీ సీతారామం దుల్కర్ను పాన్ ఇండియా లెవెల్లో తిరుగులేని స్టార్ను చేసింది. లెఫ్టినెంట్ రామ్ పాత్రలో ఆయన నటన దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత 2023లో వచ్చిన గ్యాంగ్స్టర్ డ్రామా కింగ్ ఆఫ్ కోత మిశ్రమ ఫలితాలు ఇచ్చినప్పటికీ ఓపెనింగ్స్ పరంగా రికార్డులు సృష్టించింది. ఇక ఈ 2 ఏళ్ల దుల్కర్ కెరీర్ గ్రాఫ్ చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. ముఖ్యంగా 2024 అక్టోబర్ 31న విడుదలైన లక్కీ భాస్కర్ సినిమా ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్లో ఒకటిగా నిలిచింది. అలాగే 2025 ఆగస్టులో వచ్చిన సూపర్ హీరో ఫ్యాంటసీ మూవీ లోకా చాప్టర్ 1 చంద్ర విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా దుల్కర్ నిర్మాణ విలువలకు అద్దం పట్టింది. ఇక ఆయన నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ఐ యామ్ గేమ్ రిలీజ్కు ముస్తాబవుతుంది. ఆర్టీఎక్స్ ఫేమ్ నహాస్ హిదాయత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 20న ఓనం కానుకగా థియేటర్లోకి రానుంది. ఈ సినిమాలో దుల్కర్ అత్యంత స్టైలిష్ అవతారంలో కనిపించనున్నారు. మరోవైపు తెలుగులో ఆయన నటిస్తున్న భారీ చిత్రం శ్రీశ్రీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే పవన్ సాధినేని దర్శకత్వంలో ఆకాశంలో ఒక తార అనే ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ కూడా లైన్లో ఉంది. నటుడిగా, నిర్మాతగా, గాయకుడిగా బహుముఖ ప్రజ్ఞ చూపిస్తున్న దుల్కర్ సల్మాన్ 4 పదుల వయసులో మరింత ఎనర్జీతో దూసుకుపోతున్నారు. భాషతో సంబంధం లేకుండా కథను నమ్మి సినిమాలు చేసే రియల్ పాన్ ఇండియా స్టార్ ఇలాగే మరెన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ విజయ పరంపర కొనసాగించాలని కోరుకుంటూ సంతోషం టీం హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. సీనియర్ హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ అబ్జెక్షన్ మై లార్డ్ G5 OTTలో ఈ వారం స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో 2 ఎపిసోడ్స్ను స్పెషల్గా స్ట్రీమింగ్ చేశారు. ఈ కార్యక్రమం హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. Z5 టీమ్కి we are extremely grateful because they have placed a lot of faith in us. అంటే దిస్ ఇస్ వెరీ ఛాలెంజింగ్ బికాస్ ఆఫ్ ద టైమ్ లైన్స్ అండ్ అంటే ఇంత షార్ట్ టైంలో చేయడం అనేది ఒక ఛాలెంజ్. అది మేము పుల్ ఆఫ్ చేయగలం అని చెప్పి వాళ్ళు నమ్మడం వల్లే మేము అసలు ఈరోజు ఇక్కడికి రాగలిగాం. తర్వాత మాకు గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ఇచ్చింది శ్రీకాంత్ గారు ఎప్పుడైతే ఓకే చెప్పారో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ బ్లెస్డ్. సో ఆయన ఓకే అన్న తర్వాత వీ గాట్ సో మచ్ అంటే ఎనర్జీ అండ్ మోటివేషన్ టు ఫినిష్ దిస్. అండ్ దెన్ ముఖేష్ గారితో మాట్లాడినప్పుడు హీ ఇమీడియట్లీ కన్సెంటెడ్. ఆల్సో వీ గాట్ ఎక్స్ట్రీమ్లీ లక్కీ బికాజ్ అంటే వాళ్ళు ఒకవేళ ఓకే అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళ డేట్స్ అవైలబుల్గా లేకపోయినా వేరే ఆల్రెడీ కమిట్మెంట్స్ ఉన్నా కానీ మేము చేయగలిగే వాళ్ళం కాదు. అండ్ వీ గాట్ ఎక్స్ట్రీమ్లీ లక్కీ దట్ మాకు విండో దొరికింది వాళ్ళందరూ కూడా ఉండడం. అంటే ఇట్స్ ప్యూర్లీ ఒక నేచర్ కన్స్పైర్స్ అంటారు కదా, సో సంథింగ్ లైక్ దట్. అండ్ వీ గాట్ ఎ ఫెంటాస్టిక్ టాలెంట్ అంటే సీనియర్ స్టార్స్ లైక్ శ్రీకాంత్ గారు, తర్వాత ముఖేష్ గారి గైడెన్స్ ఉంది మాకు. తర్వాత ఫెంటాస్టిక్ యంగ్ టాలెంట్ అసలు అనన్య కానీ, స్నేహల్ కానీ, తర్వాత మిగతా అందరూ ఆర్టిస్టులు కూడా ఎవ్రీ సింగిల్ క్యారెక్టర్ అండి దీంట్లో. అంటే ఇట్స్ నాట్ లైక్ ఎగ్జాజరేషన్, యూ విల్ సీ ఫర్ యువర్ సెల్ఫ్ both on screen and off screen, whether it is the editor, whether it is the music director, everybody is actually a find with this series. And it's not just for us, but for the industry, they are fantastic talents, and we are extremely lucky to have found them. And we are very, very grateful to everybody who contributed.
but we would probably meet once again and we'll discuss in greater detail. But thank you so much for all the support, all your blessings, and thank you so much. Thank you, Srikanth. That's it. I'd like to thank Z5 for giving this opportunity and trusting us. That is very important. So this month we started this project. On 3rd we started the shoot. So 19 days we completed the shoot. And really thank to my team, my producer Rajkumar sir. Without him it is not possible. But the another one more guy is Surya. He's the person for happening this project. He gave the trust first beginning. We will do this, no doubt. We have all the doubts. 19 days can we complete? Can we release on 31st? And he said, we'll do. No more discussions, we'll do. Let's do it. So that positive he gave to everyone, to me also. Then we step into this project. And without Srikanth Garu, it is not possible to complete the shoot in 19 days. Actually, see, every day the call sheet is section. 9 o'clock, 9:30 we'll pack up. One day, like 24 hours we shot. He didn't say anything. So we requested him, sir, we can continue the next day also. 19, 20th, okay, sir, we'll do, sir. So we'll cancel it. He said one word. No, we'll complete this. No, I won't go, we'll complete this. Whatever it is, we'll complete. I will stay, I'm very comfortable to stay here. And the same thing happened with Mukesh sir also. He said, let's complete, no problem. I can continue tomorrow, but tonight, 24 hours we can work. Suddenly that energy we came in the midnight of 2 o'clock. After 2 o'clock we got that energy and we completed the shoot. So without artist support, without Srikanth Garu support, it won't happen. అందరికీ నమస్కారం. ఏది చేసేయమంటారంట. థ్యాంక్ యూ. ఫస్ట్ మీడియా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారాలు. G5లో నాది ఇది 3వ వెబ్ సిరీస్. అంతకుముందు చదరంగం అని ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్లో చేశాను, పొలిటీషియన్గా. తర్వాత షూట్అవుట్ అట్ అలరు అని చెప్పేసి దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ ఆఫీసర్గా చేశాను. అలాగే ఇప్పుడు ఈ అబ్జెక్షన్ మెలాడ్లో ఒక లాయర్గా చేశాను. అంటే మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకో తెలీదు, జీకి నాకు చాలా అనుబంధం ఉన్నట్టుంది. చాలా షోస్కి వెళ్తున్నాను, డ్రామా జూనియర్ చేస్తున్నాను, వెబ్ సిరీస్ దీంట్లోనే చేశాను. అదేంటో తెలియదు, సంథింగ్ ఇదే. థ్యాంక్ యూ జయంత్ గారు, భూపాల్ రెడ్డి గారు, మురళి గారు, అలాగే హిర్మయ్య గారు. మరి రోజు సెట్లో కూర్చొని వీళ్ళు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, టైం జరుగుతుందా లేదా, హరి ఈ టైప్లో ఆవిడ కూడా మొత్తం దగ్గరుండి నడిపించారు. సో వెరీ హ్యాపీ. అంటే నాకు అసలు వెబ్ సిరీస్ అన్నా ఫిల్మ్స్ అన్నా నాకు డిఫరెన్స్ ఏమీ, నేను ఫస్ట్ నుంచి ఈ థర్డ్ వన్ నాకు ఏ డిఫరెన్స్ లేదు. సినిమా చేసినట్టు సినిమాలు ఎలా చేస్తాం కానీ, బట్ ఇక్కడ కొంచెం కష్టపడాలి. సినిమాలో కంటే ఇక్కడ కష్టం ఎక్కువ ఉంది నాకు తెలిసి. టైమింగ్స్ కానీ ఇది కానీ అది కూడా ఎంజాయ్ చేస్తూనే చేసాం మేము. ఏదో 1-2 రోజులు తప్పితే కొంచెం నాకు వేరే ప్రోగ్రాం వలన కూడా అది క్యాన్సిల్ చేసుకుని ఈ షూటింగ్లోనే వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఒక మంచి క్యారెక్టర్ దొరకడం, పర్ఫార్మెన్స్ క్యారెక్టర్, ఇంకోటి కోర్ట్ డ్రామాల్లో ఒక లాయర్గా చేయడం అనేది ఎక్స్పీరియన్స్ కావాలి. ప్లస్ ఆ టైమింగ్ కానీ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్ ఏంటంటే సంతోష్ గారి క్లారిటీ ఉంది కాబట్టి ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలనేది. ఎందుకంటే వెరీ వెల్ టాలెంటెడ్ డైరెక్టర్ ఇతను. అంతకుముందు అర్జున్ సురవరం చూడడం జరిగింది. చాలా క్లారిటీ ఉంది, చాలా టైమింగు. ఇంకోటి ఎవరి దగ్గర నుంచి ఎలా ఎక్స్ప్రెషన్ తీసుకోవాలి, ఎట్లా కావాలని మేము ఓన్లీ ప్యూర్ మైండ్తో వెళ్ళేవాళ్ళం. ఆయన చెప్పింది చేసేసి వచ్చేవాళ్ళం అంతే చెప్తే. సో థ్యాంక్ యూ సంతోష్, ఇంకా మంచి చెయ్యి. నన్ను మొత్తం సెట్లో ఎప్పుడు బోన్లో నిల్చోబెట్టలేదు, బయట నిల్చోబెట్టారు. సో నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా ఇక్కడ నిల్చొని మాట్లాడడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అందరికీ వచ్చినందుకు. ఈ 2 ఎపిసోడ్స్ చూసి మీకు ఇంకా క్యూరియాసిటీ వచ్చింది అనుకుంటున్నా. స్క్రిప్ట్ ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు కూడా చాలా క్యూరియాసిటీ వచ్చింది. ఒక సస్పెన్స్ మూవీ ఆర్ సిరీస్ చూసినప్పుడు మనం జనరలీ మన థియరీస్ ఫామ్ చేసుకుంటాం, ఇలా అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, వీళ్ళు విలన్ అవ్వచ్చు, వీళ్ళు విక్టిమ్ అవ్వచ్చు అని. కానీ నేను అలా చాలా సిరీస్ ఫామ్ చేసుకున్నా, చాలా థియరీస్ ఫామ్ చేసుకున్నా ఈ స్క్రిప్ట్ చదివినప్పుడు. కానీ ఇందులో వచ్చే ట్విస్ట్స్ అండ్ టర్న్స్ వాటిని అన్నిటినీ మించి ఉంటాయి. ఐ డిడ్ నాట్ సీ ఇట్ కమింగ్ అండ్ యూ విల్ ఆల్సో నాట్ సీ ఇట్ కమింగ్. నేను చాలా ఎంజాయ్ చేశాను ఈ సెట్లో వర్క్ చేయడం.
నేను ముఖేష్ సార్ అండ్ శ్రీకాంత్ సార్తో వర్క్ చేస్తున్నా అన్నప్పుడు ఒక యాక్టింగ్ మాస్టర్ క్లాస్కి రెడీగా ఉండే చాలా నేర్చుకుంటా అని. బట్ బోనస్గా నాకు మంచి కంపెనీ, చాలా ఫన్ అండ్ గుడ్ టైమ్స్ వచ్చాయి. నాట్ జస్ట్ వాళ్ళతోని, స్నేహల్, సమీర్ సార్, అందరూ ఎవ్రీ వన్ ఆన్ సెట్. మేము చాలా ప్రెషర్లో వర్క్ చేసినా చాలా హాయిగా జాలీగా పనిచేసాము. సో ఇట్స్ ఆల్ వెరీ నైస్. అండ్ అంత ప్రెషర్లో కూడా సంతోష్ సార్, సూర్య సార్, రాజ్ కుమార్ సార్ ఆ స్ట్రెస్ని వీలైనంత వరకు మా వరకు రానికుండా, ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా, స్టోరీలో కాంప్రమైజ్ అవ్వకుండా చాలా హై క్వాలిటీ ప్రోడక్ట్ని తీశారు. అది మీరు ఆల్రెడీ చూశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. వేద లాంటి ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ని పోర్ట్రే చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ చేయడానికి సంతోషంగా ఉంది, లక్కీగా అనిపిస్తుంది. అవన్నీ కాకుండా ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ అబ్జెక్షన్ మై లార్డ్. అండ్ ఇంత మీనింగ్ఫుల్, ఇంత ఒక మంచి మెసేజ్ ఇచ్చే, ఒక మంచి పాయింట్ ఉన్న సిరీస్ నేను చూసి చాలా రోజులైంది, నేను చేసి చాలా రోజులైంది. సో ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్. ఐ హోప్ యూ లైక్ ఇట్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో యాజ్ యూజువల్ ప్రతి మీటింగ్లో నేను మాట్లాడేది, మా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు రాజశేఖర్ అయితే, కలామ తల్లి నన్ను ఆశీర్వదిస్తూ పెట్టిన పేరు శుభోదయం సుబ్బారావు. సో అందరికీ మీకు తెలిసిన విషయమే అది. సో నాకు ఆ సెకండ్ నేమ్, ఇండస్ట్రీలో సెకండ్ నేమ్ ఇచ్చిన కొరటాల శివ గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అండ్ కమింగ్ టు దిస్ ప్రాజెక్ట్, ఇందాక ఆల్రెడీ మనం చాలామంది ఏంటంటే ఒక 2 ఎపిసోడ్స్ చూసాము. సో దాని గురించి దాని అవుట్పుట్, కంటెంట్ ఎలా ఉంటుందో మనం స్పెసిఫిక్గా చెప్పనవసరం లేదు. అండ్ కోర్ట్ రూమ్ డ్రామా ప్రాజెక్ట్ ఇది సెకండ్ది. సో కోర్ట్ మీరందరూ చూసే ఉంటారు నా క్యారెక్టర్ ఏంటి అనేదని. సో రెగ్యులర్గా ఇమోషనల్ అండ్ లైక్ డెప్త్ ఉన్న క్యారెక్టర్స్ నుంచి కొద్దిగా డిఫరెంట్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్ నాది ఉంటుంది. సో బెటర్ మీరందరూ స్క్రీన్ మీద చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి నేను నా ఎంటైర్ టీమ్కి, సూర్య గారు కానీ, మన అయ్యప్ప డైరెక్టర్ గారికి, అందరికీ ఏంటంటే, సాధారణంగా ఆర్టిస్టులకి ఒక్కొక్క క్యారెక్టర్ అనుకుంటారు. అదేంటంటే డ్యూ టు సో మెనీ రీజన్స్ ఫైనల్గా వచ్చేటప్పటికి అది మెటీరియలైజ్ అవ్వదు. ఒక క్యారెక్టర్ అనుకొని, లేదు ఇతనికి కంపల్సరీ వేరే క్యారెక్టర్ ఇవ్వాలని చెప్పి స్పెసిఫిక్గా మళ్ళీ నన్ను పిలిచి ఇంకో క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. సో వాట్ ఎవర్ క్యారెక్టర్ ఇస్ ఎ క్యారెక్టర్. అండ్ థ్యాంక్ యూ, గుర్తుపెట్టుకొని మరీ ఇంకో నాకు క్యారెక్టర్ ఆఫర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎస్పెషల్లీ Z5, ఐ థింక్ Z5లో దిస్ ఇస్ మై 5th సిరీస్. సో థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్, ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ. థ్యాంక్ యూ. అబ్జెక్షన్ మై లార్డ్, ఇది యాక్చువల్లీ నేను చాలా వెబ్ సిరీస్ చేశాను ఇంతకుముందు ఆల్రెడీ. బట్ ఇందాక మన హరీష్ అన్న చెప్పినట్టు, దిస్ ఈజ్ అ వెబ్ ఫిలిం, ఇట్ ఈస్ నాట్ అ వెబ్ సిరీస్. నేను అన్ను, దిస్ ఇస్ అ వెబ్ ఫిలిం. అంత క్వాలిటీతోటి, అంత ఖర్చు పెట్టి, అలాంటి కాస్టింగ్లు పెట్టి, అంత జాగ్రత్తగా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు దీన్ని ముందుకు తీసుకెళ్లారు. ఐ రియలీ థ్యాంక్ Z5 ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ దిస్ లవ్లీ వెబ్ ఫిల్మ్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ డైరెక్టర్ గారు, సంతోష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ పట్టుకుంటాడని ఆయన, ఏది వదలడు. ఎన్ని టేక్లు అయినా కానీ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ హీ విల్ హోల్డ్. అండ్ నన్ను, నా గెటప్ కొంచెం చేంజ్ చేసి, హెయిర్ స్టైల్ అందరూ చేంజ్ చేసి చెప్పింది ఆయనే. సో ఐ లుక్ లిటిల్ డిఫరెంట్. చాలా కాప్ క్యారెక్టర్స్ చేశాను, మీరు చూసుంటారు కదా. సో అండ్ కమింగ్ టు ముఖేష్ డార్లింగ్ సార్, మేము ఆల్రెడీ వి డిడ్ బ్లాక్ బస్టర్ ఇందిరా ఫిల్మ్ చేసాం. వి డిడ్ అప్పటి నుంచి ముఖేష్ అన్న నాకు బాగా అండ్ ఈ పర్టికులర్ వెబ్ సిరీస్ ఏంటంటే, శ్రీకాంత్ అన్న లాంటి హీరో లేకపోతే నాకు తెలిసి ఇది కంప్లీట్ అయ్యేది కాదు. మమ్మల్ని బయటపడేయడం కోసం, మమ్మల్ని గెలిపించడం కోసం సాక్షుల్ని ప్రవేశపెట్టినట్టు ఫస్ట్ శ్రీకాంత్ గారిని ప్రవేశపెట్టారు, తర్వాత ముఖేష్ గారిని, అండ్ ఫైనల్గా బిగ్గెస్ట్ లాస్ట్లో వచ్చి ఒక సాక్షి చెప్పి మమ్మల్ని బయట పెట్టేసిన చిరంజీవి గారిని తీసుకొచ్చి ఇంకొక ఇచ్చారు సార్. రాజ్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలా తక్కువ టైం, హార్డ్లీ 31 days 35 daysలో ఈ ప్రాజెక్ట్ చేసాం, ఇంక్లూడింగ్ షూట్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్ అండ్ ఎవ్రీథింగ్. Z5 సక్సెస్ఫుల్ జర్నీలోని అబ్జెక్షన్ మై లార్డ్ ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తుందని నమ్మకం చాలా ఉంది. మాకు ఉన్న టైం లైన్లోని ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనే థాట్లో ఉన్నప్పుడు
అను మేడం ఇమీడియట్గా రాజ్ కుమార్ గారితో మాట్లాడు అంటే రాజ్ కుమార్ గారు ఇమీడియట్గా హాఫ్ అన్ అవర్లో వచ్చి వెంటనే హీ టుక్ ఇట్ అప్. అండ్ సూర్య హ్యాస్ బీన్ అ గ్రేట్ సపోర్ట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. సూర్య ఎండ్ టు ఎండ్, నాట్ జస్ట్ డిఓపిలా కాకుండా ఎండ్ టు ఎండ్ హీ వాజ్ దేర్. He was part of pre-production, he was part of budget discussions, he was part of everything. He stood for Z5, he stood for Rajkumar Garu. And particularly I want to thank Santosh, who immediately took it up and like akkadunna screenplay ni immediate ga tight cheskoni shoot ki veldan 3-4 days of screenplay work chesam. But like thank you so much Santosh, and editor and music, everybody did fantastic. I want to thank Mukesh sir, thank you for making this a series big with your presence and made it a big screen film. Thank you so much sir. And I want to thank శ్రీకాంత్ గారు జీతోని జీ ఫ్యామిలీ మెంబర్ డ్రామా జూనియర్స్తో జడ్జిగా అయ్యారు. తర్వాత ఇమ్మీడియట్గా ఈ Z5 సిరీస్కి ప్రతిరోజు మేము అవుట్పుట్ వచ్చాక చూస్తున్న ప్రతి సందర్భంలోని ఈ క్యారెక్టర్కి శ్రీకాంత్ గారు కాకపోతే ఏమయ్యేది నాకు భయం ఉండేది. బట్ లైక్ శ్రీకాంత్ గారు మేడ్ ఇట్ సో ఇది. అండ్ ఆల్మోస్ట్ లైక్ 36 hours 40 hours కంటిన్యూస్గా పనిచేసి మాకున్న టైం లైన్స్ అర్థం చేసుకొని పనిచేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. పరశురామ్ మీరు కాకపోతే ఇంకెవరు పరశురాముడిలాగే ఈ షోని సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి, అనన్య, స్నేహల్, సమీర్ గారు అండ్ ఎవ్రీబడి హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద టీమ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్ అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ.